ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రా కూర్చో, కూర్చో. దేవిక, చూడు, నన్ను చూడవే. నేను నిన్ను ఎంత గారాబంగా పెంచానో తెలుసా? మీ నాన్న చనిపోయిన టైంలో నువ్వు 7th క్లాసే. మీ అక్క ధరణి పెళ్లి తర్వాత ఇక్కడికి వచ్చావు. అల్లుడి జీతం బ్రతకడానికే సరిపోదు. బ్రతకడానికి 12 గంటలు అందరింట్లో వంట చేసేదాన్ని. ఆయన డబ్బులు అంతంత మాత్రమే. ఇంకోవైపు అల్లుణ్ణి చూస్తుంటే పోర్చరి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంటి భారం అంతా నా మీద పడింది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఇంకోవైపు నువ్వు ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అని వెళ్లిపోయావు. ధరణి భర్త జాబ్ పోగొట్టుకుని అవమానంతో ఉన్న నాకు నీకు మంచి జాబ్ వచ్చిందని తల ఎత్తుకున్నాను. నా బిడ్డ ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యిందని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్దామనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నీకు నచ్చిన వాడితో నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. ఏడోకు. నీ ట్రైనింగ్ అయిపోయి వస్తావు. అప్పుడు నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలి. అంతలో ధరణి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. కొన్నాళ్ళు నీ దగ్గర, ఇంకొన్ని రోజులు వాళ్ళ దగ్గర నా బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళని చూసుకుంటూ జీవితం అంతా హాయిగా బ్రతకాలని ఎన్నో కలలు కన్నానే. కానీ నువ్వు మన జాతి కాని వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నా మనసుని ముక్కలు ముక్కలు చేశావు. తెలిసిన వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాను. ఎంత అవమానమో. చాలా కుంగిపోయాను. సారీ అమ్మా. ఏం సారీనే? ఆ బాధని దిగమింగుకుని అవమానాలకు చెవులు మూసుకుని మళ్ళీ ఆవకాయ మాగాయ అంటూ ఈ ఇంటింటికి తిరిగి పచ్చళ్ళు పెట్టడం, వంటలు చేయడం తప్పలేదు. వయసులో ఉన్నప్పుడు తెలియలేదు. ఇప్పుడు వయసు మీద పడుతున్న కొద్దీ అలసట వస్తుంది. పండగొస్తే పిండి వంటలు చేస్తూ, చావులు తద్దినాలు వస్తే వడలకు రుబ్బుతూ, 2 పూటల అన్నం కోసం రోజంతా గొడ్డు చాకిరీ చేసేదాన్ని. చాలమ్మా, సారీ అని చెప్పాను కదా. రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు. బాధ. ఇంకోవైపు ఒళ్ళంతా నొప్పులు. తల నుంచి పాదాల దాకా నిలబడి పని చేసి చేసి మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు. ఎలా ఉంటుందో తెలుసా? చేతులు కూడా పైకెత్తలేకపోయేదాన్ని. నూనెతో చేసిన వంట వల్ల ఒళ్ళంతా నూనె వాసన. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పడుతుంది. అప్పుడు కలలో నువ్వు అమ్మా అని పిలుస్తావు. ఏమ్మా, ఎలా ఉన్నావని అడిగేలోపు తెల్లారిపోతుంది. సర్లే, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను. ఏం బాగున్నావో ఏమో, చూస్తే తెలుస్తుంది. ముఖమంతా పీక్కుపోయింది.
అల్లుడు బాగా కష్టపెడతాడా? మరి నువ్వు ఒక్కదానివే వచ్చావెందుకు? అబ్బాయి కూడా ట్రాన్స్ఫర్ తీసుకుని వస్తాడా? మరి వదిలేసొచ్చావా? అదేదో సరిగ్గా చెప్పవే. కష్టపెట్టట్లేదంటావు, వదిలేసి రాలేదు అంటావు, ఒంటరిగా వచ్చావు, అబ్బాయి రాడు అని అంటావు. ఏం జరిగిందమ్మా? ఏమో అమ్మా, కొన్ని విషయాల్లో మా ఇద్దరికి సరిపోవడం లేదు. అంటే? అమ్మా ప్లీజ్, ఇప్పుడు ఆ విషయం వద్దు, ఇంకో రోజు చెప్తాను. నాకు బాగా ఆకలిగా ఉంది. ఎందుకు టిఫిన్ తినలేదా? లేదమ్మా, తినలేదు. 11 అవుతుంది, ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్నావా? అలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏదో పయనం అక్కడేం చేస్తున్నారు? ఇట్రండి. వస్తున్నామమ్మా. ఏదో పయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం. ఏదో పయనం ఏదో తీరం నిరంతరం. ఆ ప్రసాదం ఇలా ఇవ్వండి. ఏదో పయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం. ఆటుపాటు తప్పవలే అలజడి మనసు ఒప్పదులే. అయినా పరుగులు ఆగవులే ఏదో తీరం చేరునులే. కడలి బతుకు సుడులు తరచు పడవ ప్రయాణం కడవరకు. కడలి బతుకు సుడులు ఇలాగే తినిపిస్తూ ఉండేది. ప్రయాణం కడవరకు. ఇవే ఇవే జీవన తరంగాలు. ఎక్కడుంటున్నావు? క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడే ఉంటున్నాను. మరి భోజనం? నేనే చేసుకుంటున్నాను. నీకేం వస్తుందే వంట చేయడం? పుస్తకాల పురుగువి, ఒక్క పని కూడా నేర్చుకోలేదు. మంచి వంట మనిషిని పెట్టుకో పిన్ని. దీన్నే పెట్టుకో పిన్ని. ఎలాగో కాలేజ్లో పార్ట్ టైం, రోజుకి 3 గంటలే. ఇంకో పార్ట్ టైం వంట చేస్తుంది. నాకంటే వంటలో ఎక్స్పర్ట్ వీడే పిన్ని. ప్రతిరోజు వదినకి చేసి పెట్టి మిగిలిన వంట ఆఫీస్ కి తీసుకెళ్తాడు. చాలమ్మా. అమ్మా వెళ్దామా? నేను దేవికాతో వెళ్ళి ఇల్లు సర్దేసొస్తాను. నువ్వు కీర్తి ఇంటికెళ్ళండి. నేనింటికెళ్ళేం చేయాలి? కారులో వచ్చావా? పద, నేను కూడా నీతో పాటు వస్తాను. ఒకసారి పంతులు గారికి చెప్పి ప్రత్యేక పూజలు చేయమని చెప్పాలి. అవునవును, స్వామితో పూజ చేయించి ధూపం వేయించి మూల మూలల్లో దాక్కున్న దుష్ట శక్తులన్నీ పారిపోవాలి. నీకన్నా దుష్టగ్రహాలు ఏముంటాయే? ఏయ్, రేయ్, ఏం మాటలు రావి? చాలి కాపు. పిన్ని, అమ్మమ్మ తాతయ్యది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది తెలుసా? తాతయ్య తలపైన పాగా చుట్టుకుని కళ్ళు పెద్దవి చేసి ఊపిరి బిగించుకుని నిల్చొనుంటారు. అమ్మమ్మ తలదించుకొని చీరను పూర్తిగా ఒళ్ళంతా కప్పుకొని, అమ్మమ్మ ఫేస్ కంటే అమ్మమ్మ చీరే ఎక్కువ కనబడుతుంది. ఆ కాలంలో అలా ఉండేది. ఇప్పుడు మొహం చూస్తేనే వెళ్లి వాలిపోతున్నారు. అంత ప్రేమ. కొద్దిగా గొడవ వస్తే ఏడుస్తూ కూర్చుంటారు.